బైబిల్ స్వరం అనేటువంటి ఛానల్కి స్వాగతం. ఈ దినం మనం సంఘాలలో రక్షణ పొందినటువంటి వారు బాప్తిజం తీసుకోవడం అనేది మనం చూస్తుంటున్నాం. నిజానికి బాప్టిజం అనేటువంటి పదానికి అర్థం ఏంటి? బాప్టిజం ఎప్పుడు తీసుకోవాలి లేదా ఎలా తీసుకోవాలి అనే దాని గురించి మనం ఈ దినం ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తి యేసు ప్రభువాన్ని నమ్ముకున్నప్పుడు, సువార్త విని ఆయన నిజమైనటువంటి దేవుడు అని తెలుసుకున్నప్పుడు వారు సంఘంలో చేర్చబడడానికి కాకుండా యేసు ప్రభువాన్ని తమ స్వంత రక్షకునిగా అంగీకరిస్తూ తమ పాపాలని క్షమించేటువంటి అధికారం యేసు క్రీస్తుకు మాత్రమే ఉన్నది అని చెప్పి, ఆయన మాత్రమే నిజమైనటువంటి రక్షకుడు, విమోచకుడు అని చెప్పి ఆయనను ఆరాధిస్తూ ఆయనను సేవించడానికి ఒప్పుకున్నటువంటి వ్యక్తి మొట్టమొదటిగా బాప్టిజంలోనికి రావాలి. గ్రీక్ భాషలో మనం గమనిస్తే బాప్టిజం అనేటువంటి పదానికి బాప్టిజో అనేటువంటి పదంతో వాడారు. దీన్ని ఇంగ్లీష్లో మీరు గమనిస్తే ఇమ్మర్షన్ అనగా ముంచుట అని చెప్పి రాశారు. కానీ గ్రీకు పదంలో ఉన్నటువంటి అదే పదాన్ని తెలుగులో బాప్టిజం అనేటువంటి పదంతోనే వారు బైబిల్లో తర్జుమా చేసి ఉంటున్నారు. అనగా అర్థం ఏంటి అంటే, మారు మనసు పొంది తమ పాపముల విషయమై పశ్చాత్తాపడి యేసు ప్రభువారి దగ్గర మాత్రమే పాపక్షమాపణ దొరుకుతుంది, ఆయన మాత్రమే నిజమైన దేవుడు అని చెప్పి అంగీకరించినటువంటి వ్యక్తి బాప్టిజం తీసుకోవడానికి ముందుకు వస్తున్నాడు. మనం గమనిస్తూ ఉన్నట్టయితే బాప్టిజం ఎప్పుడు తీసుకోవాలి? రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4, 5, 6 వచనాలలో మనం గమనిస్తే అక్కడ బాప్టిజం యొక్క ఉద్దేశాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు స్పష్టంగా తెలియజేశాడు. 4వ వచనంలో మీరు గమనిస్తే, కాబట్టి తండ్రి మహిమకు క్రీస్తులో నుంచి ఎలాగో లేపబడినో అలాగే మనం అందరము నూతన జీవం పొందిన వారమై, బైబిల్ చెప్తున్నటువంటి మాట, నడుచుకున్నట్లు మనం బాప్తిజం వలన మరణంలో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అనగా యేసు ప్రభువారు ఆయన మనుషులందరి యొక్క పాపముల నిమిత్తమై ఆయన ఏ రీతిగా మరణించాడో, ఆయనను నమ్ముకున్నటువంటి మనం పాపం విషయంలో మరణించి, అనగా ఇప్పటి నుంచి నేను పరిశుద్ధంగా జీవిస్తాను, పాపము చేయను, పాపం విషయంలో నేను చనిపోయినటువంటి వాడిని అని చెప్పి హృదయంలో నిశ్చయించుకుంటూ ఆయనను అంగీకరిస్తూ ఆయన కొరకు బ్రతకడానికి ఒప్పుకోవడమే నిజమైనటువంటి బాప్తిజం. మీరు గమనించాలి. ఆ తర్వాత రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనిస్తే, ఏలయనగా మనం ఇంకను పాపమునకు దాసులవి కాకుండానట్లు పాప శరీరము నిరర్ధకము అగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. బైబిల్ చెప్తున్నటువంటి మాట అంటే, రక్షింపడినటువంటి వ్యక్తి తన హృదయంలో పాపం విషయంలో పశ్చాత్తాపడి యేసు ప్రభువుని ఎప్పుడైతే అంగీకరిస్తాడో అప్పుడే అతడు రక్షింపబడినట్లు. రక్షింపడినటువంటి వ్యక్తి మాత్రమే బాప్తిజం తీసుకోవాలి. ఆ బాప్తిజానికి అర్థం ఏంటి అంటే, ప్రాచీన స్వభావాన్ని ధరించుకోవడం, అనగా పాపపు స్వభావాన్ని వదిలిపెట్టి నూతన స్వభావం యేసుక్రీస్తులాగా బ్రతకడానికి ఎప్పుడైతే హృదయంలో నిశ్చయించుకుంటాడో అప్పుడు ఆ వ్యక్తి బాప్తిజం పొందడానికి అర్హుడు. మన సంఘాలలో మనం గమనిస్తూ ఉన్నట్టయితే వీటి గురించినటువంటి సందేశాన్ని చెప్పకుండా పెళ్ళి అప్పుడో లేకపోతే ఇంకేదైనా ప్రత్యేకమైనటువంటి ఉజ్జీవ సభల సందర్భంగానో చాలామందికి మనం బాప్తిజం ఇస్తూ ఉంటాం. అది బైబిల్ ఒప్పుకోనటువంటి బాప్తిజం. నిజమైనటువంటి బాప్తిజం ఎప్పుడు తీసుకోవాలి అని అంటే, వ్యక్తి పాపక్షమాపణ పొంది తాను యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాను అనేటువంటి నిశ్చయతలోనికి వచ్చినప్పుడు మాత్రమే బాప్తిజం అనేది ఆ వ్యక్తికి మనం ఇవ్వాలి. బైబిల్లో మీరు గమనిస్తూ ఉంటే ఎందుకు బాప్తిజం తీసుకోవాలంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చివరి ఆజ్ఞ. మత్తయి సువార్తలో మనం గమనిస్తున్నాం, ఆయన మాట్లాడినటువంటి చివరి మాట, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అనే మాటను మనం గమనిస్తున్నాం. దాంట్లో ఆయన శిష్యులుగా చేసిన తర్వాత ఆయనను అంగీకరించినటువంటి వ్యక్తులని అక్కడ తండ్రి యొక్క, కుమారుని యొక్క పరిశుద్ధ నామంలో బాప్తిస్మం ఇయ్యమని చెప్పినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. ఇది యేసు ప్రభువారి యొక్క చివరి ఆజ్ఞ.
అది మన మొదటి ఆజ్ఞ. కాబట్టి సంఘంలో కొత్తగా రక్షింపడినటువంటి వ్యక్తిని మనము అతని సంఘంలోకి చేర్చుకుంటూ అతడు రక్షణ పొందాడు, పాపక్షమాపణ పొందాడు అని చెప్పి సంఘ సభ్యులందరూ కూడా గుర్తించే రీతిగా ఒక మరి సూచనగా బాప్తిసాన్ని మనము అతనికి ఇచ్చి సంఘంలో అతన్ని మనం చేర్చుకుంటాము. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువారిని నమ్ముకోకుండా అవసరం కోసమో ఏదో అక్కర కోసమో బాప్తిసం తీసుకోవడం పొరపాటు. కాబట్టి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది యేసు ప్రభువారే నిజమైన దేవుడని అంగీకరించినటువంటి వ్యక్తికి మాత్రమే మనం బాప్తిసం ఇవ్వాలి.